ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध सप्तदशोऽध्यायः। श्रद्धात्रयविभागयोगः। 6వ శ్లోకం। कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः मां चैवां तशरीरस्थं तान् విద్యాసురనిశ్చయాన్. కొంతమంది కఠోర ఉపవాసాలతో, నియమాలతో, పంచభూతములతో తయారైన వారి శరీరాన్ని, శరీరంలో అంతర్గతంగా ఉన్న పంచ తన్మాత్రలను బాధ పెడతారు. దాని వలన వారి వారి శరీరంలో ఉన్న నా అంశతో కూడిన జీవాత్మ కూడా బాధపడుతుంది. ఇటువంటి వారికి సాత్వికమైన పద్ధతులు తెలియవు. ఈ కఠోర ఉపవాసాలు, కఠిన నియమాలు, మడులు, అశౌచాలు, అర్థం లేని ఆచారాలు ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కానీ మానవులు తమలో ఉన్న దురహంకారంతో, తమ కోరికలు తీరాలనే ఉబలాటంతో, ప్రాపంచిక వస్తువుల మీద ఉన్న ఆసక్తితో, తమ మాటే చెల్లుబాటు అవుతుందనే నమ్మకంతోనూ, అధికారంతోనూ, అన్నిటికీ మించి అవివేకంతోనూ శాస్త్రములలో చెప్పబడినది తమకు ఇతరులకు బాధను కలిగించేవి అయిన ఆచారాలను, నియమాలను, తపస్సులను, యజ్ఞయాగములను ఆచరిస్తున్నారు. అటువంటి వారిని పరమాత్మ అచేతసః అంటే తెలివి తక్కువ వారు అని అంటున్నాడు. ఇటువంటి వారు చేసే కఠినమైన ఉపవాసాల వలన వారే కాకుండా వారిలో అంతర్గతంగా ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మ కూడా క్షోభిస్తున్నాడు. అంటే దీని అర్థం మనలో ఉన్న చైతన్య శక్తి తగ్గిపోతుంది, పనిచేయదు, శరీరం శుష్కించిపోతుంది. ప్రతి దేహంలో అంతర్గతంగా వైశ్వానర అగ్ని రూపంలో ఉన్న పరమాత్మను పచనం చేయటానికి ఆహారం దొరకదు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అటువంటి వారి శ్రద్ధ, సంపద ఆసురీ ప్రవృత్తి కలిగి ఉంటుంది. అశాస్త్ర విహితం అంటే శాస్త్రములలో చెప్పబడిన ఆచారాలు, విధులు, వ్యవహారాలు. వాటిని ఎవ్వరూ ఆచరించకూడదు. శాస్త్రములలో తెలుసుకుని ఆచరించాలి. లేకపోతే శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారిని అడిగి తెలుసుకుని ఆచరించాలి. అలా కాకుండా ఎవరికి తోచినట్టు వారు ఘోరంగా తపస్సు చేయటం, భయంకరమైన క్రియలతో తపస్సు చేయటం, తామస క్రియలు, ఇవన్నీ శాస్త్రాలు అంగీకరించబడవు. అటువంటి శాస్త్ర విరుద్ధమైన క్రియలు ఆసురీ సంపదలు. తప్యంతేయ తపోజనాహ అంటే తపస్సు అంటే ఏకాగ్రతతో భగవంతుణ్ణి ధ్యానించాలి, మనసులోని మాలిన్యం పోగొట్టుకోవాలి. అంతేకాని శరీరాన్ని క్షీణింప చేయటం కాదు. ఘోరమైన ఉపవాసాలతో శరీరాన్ని క్షీణింప చేయటం, తాను బాధపడి ఇతరులను బాధ పెట్టటం, లోకానికి ఉపద్రవం కలిగించే తపస్సులు చెయ్యటం ఆసురీ లక్షణాలు. పురాణాలలో ఇటువంటి తపస్సులు రావణుడు, కుంభకర్ణుడు, హిరణ్యకశిపుడు, భస్మాసురుడు చేశారు. కామరాగ బలాన్విత అంటే బలం అంటే శారీరక బలమే కాదు, దైవ బలం కూడా ఉండాలి. కానీ చాలామంది క్షుద్ర దేవతలను ఆరాధించి శక్తులను పొందుతారు. వారికి దేవుడంటే పడదు. కేవలం తమ కోరికలు తీరటానికి, ఇతరులకు అపకారం కలిగించటానికి క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తారు. అది కూడా ఆసురీ సంపద కిందికే వస్తుంది. దీనితో వారు లోకాలను
మోసం చేస్తారు, ఇతరులను కూడా క్షుద్రశక్తులు నమ్మేట్టు చేస్తారు. అప్పుడు దైవం మీద నమ్మకం నశిస్తుంది. అటువంటి వారికి వారి కామ కోరికలు తీరటమే ముఖ్యము. అటువంటి వారు ఆసురీ ప్రవృత్తి కలవారు. కర్సయంత శరీరస్థం భూతగ్రామం అంటే శరీరంలో ఉండే పంచభూతాలు అంటే ఇంద్రియాలు కఠిన ఉపవాసముతో శరీరానికి కావలసిన ఆహారం ఇవ్వకుండా శుష్కింపజేయటం, బాధపడటం ఆసురీ లక్షణం. ఆరోగ్యం కాపాడుకోవటానికి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినట్టు క్రమ పద్ధతిలో ఉపవాసములు ఆమోదయోగ్యము కానీ అది మితిమీరకూడదు. అప్పుడు శరీరం శుష్కిస్తుంది. కొంతమంది మేము ఆ ఉపవాసాలు చేశాము, కఠిన ఉపవాసాలు చేశాము, రోజు ఏదో ఒక దేవుడికి ఉపవాసం ఉంటాము అని గొప్పలు చెప్పుకుంటారు. ఉపవాసాలు చేస్తారు, రోజు తినేదానికంటే ఎక్కువ తింటారు. ఇది మంచిది కాదు. శరీర పోషణకు ఎంత ఆహారం ఇవ్వాలో అంత ఆహారం ఇవ్వటం దైవీ సంపద. దానికి భిన్నంగా చెయ్యటం ఆసురీ సంపద. మాం చేవాంత శరీరస్థం అంటే ప్రతి జీవి శరీరంలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆయనే ప్రాపంచిక విషయములలో కలిసి జీవాత్మగా ఉన్నాడు అని చెప్పుకున్నాం. శరీరానికి కావలసిన మితమైన ఆహారం ఇవ్వకపోవటం వలన లోపల ఉన్న జీవాత్మ అంటే ఆత్మారాముడు క్షోభపడతాడు. అంటే మనం దైవాన్ని కూడా బాధ పెట్టినట్టే లెక్క. కాబట్టి ఇతరులు తమను మెచ్చుకోవాలని డాంబికంతో అహంకారంతో ఏవేవో కోరికలతో శాస్త్ర విరుద్ధంగా చేసే కఠోర ఉపవాసములతో ఇంద్రియములను లోపల ఉన్న ఆత్మారాముడిని శుష్కింప చేయటం కూడా ఆసురీ స్వభావమే. 7వ శ్లోకం. ఆహారస్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మానవులందరికీ వారు తినే ఆహారం, చేసే యజ్ఞములు, తపస్సులు, దానములు 3 విధాలుగా ఇష్టాన్ని కలిగిస్తాయి. వాటిలో ఉన్న భేదములను గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను అని అంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే మానవుల యొక్క ప్రవృత్తి, వారు తినే ఆహారం, వారు చేసే పనులు, ఆ పనులు ఎంత శ్రద్ధగా ఓర్పుతో చేస్తారో దానిని బట్టి, వారు ఇతరులతో వ్యవహరించే తీరును బట్టి, వారి దాన గుణమును బట్టి నిర్ణయింపబడుతుంది. మనం తినే ఆహారం కూడా 3 విధాలుగా ఉంటుంది. శరీరం నిలవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి మితాహారం ముఖ్యం. అసలు తినకపోవటం, అతిగా తినటం రెండూ పనికిరాదు. మానవులు అసంకల్పంగా ఒకదాన్ని సంకల్పంతో మరొక దానిని శరీరం లోపలికి తీసుకుంటారు. మన ప్రమేయం లేకుండా లోపలికి వెళ్ళేది, బయటకు వచ్చేది వాయువు. లోపలకు వెళ్ళేది ప్రాణవాయువు. అయితే బయటకు వచ్చేది కార్బన్ డయాక్సైడ్. ఈ ప్రక్రియ మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. కానీ ఈ ప్రక్రియను ఒక క్రమంలో చేయాలని వేదం, శాస్త్రములు సూచించాయి. దానినే ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం అంటే మన ఇష్టం వచ్చినట్టు గాలిని పీల్చి వదలకుండా ఒక క్రమ పద్ధతిలో పీల్చుకోవటం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, జీవన ప్రయాణం పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శాస్త్ర ప్రక్రియ మన ప్రమేయం లేకుండా జరుగుతుంటే మన ప్రమేయంతో జరిగేది మరొకటి ఉంది. అది జీర్ణ ప్రక్రియ. దీనికి మనం నోటి గుండా ఆహారం తీసుకుంటాము. ఆ ఆహారం జీర్ణాశయంలో లోపలికి వెళ్ళి జీర్ణమై శరీరం అంతటా శక్తి రూపంలో వ్యాపిస్తుంది. ఈ ఆహారం తీసుకోవటం కూడా ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చినంత కాకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని 3 విధాలుగా విభజించారు. మొదటిది సాత్వికాహారం. అది ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ క్రింది శ్లోకంలో తెలియజేస్తున్నారు కృష్ణ పరమాత్మ.
8వ శ్లోకం. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆకారః సాత్విక ప్రియాః. మానవునికి ఆయుష్ను, బలమును, ఆరోగ్యమును, సుఖాన్ని, ప్రీతిని కలిగించేది, రసాస్వాదనము కలిగించేది, రుచి కలది, శరీరానికి బలం ఇచ్చేది, చూడటానికి ఆహ్లాదకరంగా ఉండేది. అటువంటి ఆహారాన్ని సత్వగుణ ప్రధానంగా ఉండేవారు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ శ్లోకంలో సత్వగుణం ఎక్కువ కలవారు ఎటువంటి ఆహారంని ఇష్టపడతారో వివరింపబడింది. మనం తినే ఆహారం చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉండాలి, శుచి శుభ్రత కలిగి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. అపరిశుభ్రంగా ఉన్న చోట తయారు చేసే ఆహార పదార్థాలను తినకూడదు. నాలుకకు రుచిగా ఉండాలి. తినే ఆహారం కడుపు నింపేదిగా, ఆకలి తీరేదిగా ఉండాలి. ఆ ఆహారం తేలికగా జీర్ణమయ్యేదిగా ఉండాలి. ఆహారం జీర్ణమైన తరువాత శరీరానికి బలం కలిగించేదిగా ఉండాలి. మనకు ఆరోగ్యాన్ని కలిగించాలి. తిన్న ఆహారం ఎటువంటి జీర్ణకోశ వ్యాధులకు దారి తీసుకోకుండా సుఖంగా ఉండాలి. ఇటువంటి ఆహారమును సాత్వికాహారము అని అంటారు. ఇటువంటి ఆహారం రుచిగా ఉండటానికి కొంచెంగా చమురు పదార్థములు కలిగి ఉంటుంది. అంటే ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు కానీ లేక తినేటప్పుడు కానీ రుచికి కొంచెం ఘృతము అంటే నెయ్యి వేసుకోవాలి. ఇటువంటి ఆహారముతో కలిగే బలము శరీరమునందు స్థిరంగా నిలిచి ఉంటుంది. ఇటువంటి సాత్వికాహారము కంటికి, నోటికి ఇంపుగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, మనసుకు కూడా ఎంతో ఆహ్లాదం నిస్తుంది. ఇటువంటి ఆహారం సత్వగుణం కలిగిన వారికి అత్యంత ప్రియమైనది. హరే కృష్ణ.